అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే న్యూమరాలజీని నమ్మాలా వద్దా? ఏంటి సరే న్యూమరాలజీ అనే దాని టాపిక్ గురించి మనం తెలుసుకుందాం అండి. దీన్ని నమ్మాలా వద్దా అనే దాని గురించి. ఫస్ట్ మనం ఇక్కడ ఈ స్లైడ్లో ఇన్ఫర్మేషన్ ఉందండి, ఓపికగా వినండి వచ్చి. న్యూమరాలజీకి సంబంధించిన గ్రహం ఏదంటే బుధుడు అండి. ఫస్ట్ బుధుడే అనమాట. బుధుడు అంటే ఏదంటే డాక్యుమెంట్, కమ్యూనికేషన్, నెంబర్స్ అండి. ఇప్పుడు కమ్యూనికేట్ అంటే మనం ఒక పేరు ఉంటుంది కదండి, ఇంకొక పేరు మారిస్తే అది కమ్యూనికేషనే కదండి వచ్చేసి. అప్పుడు ఆ పేరు మార్చిన పేరు డాక్యుమెంట్లో కూడా మారుతుంది కదండి. సో నెంబర్స్ కదండి, ఏబిసిడీలు 1 2 3 నెంబర్స్ అంతా బుద్ధుడే అండి. ఏ డాక్యుమెంట్లో ఏది ఉన్నా కూడా అది బుద్ధుడే అని వచ్చేసి. ఒక పేపర్ A4 షీట్ సైజులో పేపర్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది బుధుడే కింద వస్తుంది. డాక్యుమెంట్ అంటేనే బుధుడే అండి అది వచ్చేసి. అప్పుడు బుధుడు అనమాట దీనికి గ్రహం, న్యూమరాలకు సంబంధించిన గ్రహం. ఫస్ట్ ఈ న్యూమరాలజీ నమ్మాలా వద్దనే దానికన్నా ముందు న్యూమరాలజీని ఎక్కువ ఎవరు నమ్ముతారు సార్ అనేది గురించి తెలుసుకుందాం సార్. ఎవరు నేమ్ చేంజ్ చేయాలి, నాకు బాగలేదు, నేమ్ చేంజ్ చేస్తే బాగుంటుందని ఎక్కువ ఏ రాశి వారు ఉంటారని చూద్దామండి. అప్పుడు బుధుడికి సంబంధించిన రాశి కాబట్టి బుధుడికి సంబంధించిన రాశులు, బుధుడికి సంబంధించిన లగ్నాలు, లగ్నంలో బుధుడు ఉంటే కానీ, బుధుడితో చంద్రుడు గ్రహ చేరుకుంటే కానీ, తర్వాత చంద్రుడు బుధుడు దృష్టి ఉంటే కానీ, తర్వాత లగ్నం నుంచి 7లో బుధుడు ఉంటే కానీ, ఈ యొక్క కాంబినేషన్స్ ఎవరి జాతకంలో అయితే ఉంటాయో వాళ్ళందరికీ ఖచ్చితంగా నేను పేరు మార్చుకోవాలా, నాకు మంచి జరగట్లేదు, నా పేరులో ఏదో లోపం ఉంది, నాకు పేరు ఎట్లా పెట్టారు, నా పేరు నాకు నచ్చలేదు. చేంజ్, బుధుడు అంటే గుర్తుపెట్టుకోండి, చెప్పాను సార్, బుధుడు అంటే చేంజ్ అండ్ మార్పు అనమాట. వీళ్ళు మార్పు కోరుకుంటారు. ఇప్పుడు ఇలా ఉన్నారనుకోండి, ఇది బాగలేదు, ఇంకొకటి మారుతాం, అదే కదా ఇంటెలిజెన్స్ అండి బుద్ధుడు అనేది. బుద్ధుడు అనేది తెలివి, చెప్పాం కానీ బుద్ధుకు 2 లక్షణాలు ఉంటాయని. ఇప్పుడు నార్మల్గా ఉందనుకోండి, మనకు నచ్చలేదు అంటారండి. రోజు 1000 రూపాయలు లాభం వస్తే మనకు నచ్చలేదు, ఇది కొంచెం మార్చాలంటారండి. రోజు 2000 రూపాయలు లాభం కావాలంటే ఆలోచిస్తారు. అది మార్పు అండి. ఆ మార్పు వచ్చేది ఇంటెలిజెన్స్ అనమాట, తెలివి. అప్పుడు వీళ్ళకు వాళ్ళ పేరు ఎలా ఉంటుందో వాళ్ళకి అది ఇష్టం ఉండదు అనమాట. సో వీళ్ళు మారుద్దాం అనుకుంటారు. సో ఫస్ట్ ఎవరంటే మిథున రాశి, కన్యా రాశి వారండి. పేరు మార్చాలి సార్, నాకు పేరు నచ్చట్లేదు అన్నట్టుగా ఖచ్చితంగా ఉంటాయండి వాళ్ళకు. తర్వాత మిథున లగ్నము, కన్యా లగ్నం అండి. సో వాళ్ళకు ఉంటుంది, పేరు మార్చుకో ఐడియా ఉంది సార్ అని. కానీ లేదంటే వీళ్ళకి బేసిక్గా 2 పేర్లు ఉంటాయి సార్. నిక్ నేమ్ ఉంటుంది కదండి, ఇంట్లో ఒక పేరు పిలుస్తారు, బయట ఒక పేరు పిలుస్తారండి. వాళ్ళకంతా బుధుడు ఆధిక్యం అనేట్టుగా అర్థం అండి. ఎవరైతే మీకు 2 పేర్లు ఉంటాయో వాళ్ళందరికీను మీకు బుధుడు ఆధిక్యం అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. నిక్ నేమ్ ఒకటి, ఇది ఒకటి అనమాట అట్లా. తర్వాత లగ్నంలో బుధుడు ఉంటే ఖచ్చితంగా అనిపిస్తుంది పేరు మార్చాలనేసి. నెక్స్ట్ తర్వాత చంద్రుడితో బుధుడు ఉంటాడు. చంద్రుడు అంటే మనసు కదా సార్. బుధుడు ఉన్నాడు అనుకోండి, మనసు అంతాను పేరు మార్చుకుందాం, మార్పు కోరుకుంటుంది. ముందు చంద్రుడు అంటేనే స్థలం లేకుండా మీను, చంద్రుడు అంటేనే ఒక మనసు అండి. అదే స్థిరంగా ఉండదు అనమాట. అది 2 4 రోజులు మనసు మారుతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఈ బుధుడు ఉన్నాడు అనుకోండి, బుధుడు మార్పు అనమాట. ఈ తెలివితో ఏం చేస్తుందంటే మనసు మారుదామనే ఆలోచన ఎక్కువ ఉంటుందండి. తర్వాత దృష్టి, చంద్రుడు బుధుడు యొక్క దృష్టి ఉంటేనో అలానే లక్షణాలు ఉంటాయి. లగ్నం నుంచి ఎల్లు ఉన్నా ఉంటుందండి. సార్ మన జాతక ప్రకారంగా మన పేరు ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే మీరు గుర్తుపెట్టుకోండి సార్. మనం బేసిక్గా నేను ఒక వ్యాపారం చేస్తున్నాను సార్, నా పేరు ఇది ఉంది, దీన్ని కొంచెం నేను మార్చుకోవాలి అనుకునే వారికి వచ్చేసి ఎలా ఉంటుందంటే సార్, మనము జాతకం చూసినా జాతకం చూడకపోయినా ఆ యొక్క దశ అంతర్దశలు జరిగినప్పుడు మనం దాన్ని నోటీస్ చేయొచ్చండి. మీకు మీరు ఏ ఏ పని చేయకపోయినా కూడా మీ పేరు ఎప్పుడు ఎక్కువ మారుతుందంటే మీ జాతకంలో ఎప్పుడు బుధుడు దశ, బుధుడు అంతర్దశ, అంతరం అండి. అంటే ఆ దశ భుక్తి అంతరం అంటాం కదండి. అంటే దశలో 9 భాగాలు అంతర్దశ, అంతర్దశలో 9 భాగాలు అంతరం అండి. అట్లుంటుంది అనమాట వచ్చేసి. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోవచ్చు. దశ భుక్తి అంతరం అనేట్టుగా చెప్తాము. దశ అంతర్దశ అంతరం ఉంటుంది. సో ఈ టైంలో మాత్రమే మన పేరు అనేది మారుతుంది సార్ వచ్చేసి. చూడండి, ఎక్కడన్నా మీరు బుధ దశ జరిగినప్పుడు మిమ్మల్ని ఫ్రెండ్స్ కూడా ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉంటారండి. మీ ప్లేస్ మారారనుకోండి, అక్కడ పోయిన తర్వాత మిమ్మల్ని ఇంకో పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు అనమాట. ఇది న్యాచురల్గా జరుగుతుంది అనమాట. బుధ దశలో మనకి ఇది నేమ్ అనేది చేంజ్ అవుతుందండి ఆటోమేటిక్గా. సో ఆ నేమ్ చేంజ్ అవడం వల్ల మనకి ఏమన్నా ఫలితం ఉంటుందా సార్ అంటే ఏమీ ఉండదు సార్. మీరు పేరు మార్చుకున్నా కూడా ఏమి ఉండదు అనమాట. మనం ఎప్పుడు సార్ పేరు మార్చుకుంటే ఉపయోగం ఉంటుందంటే ఒకే లాజిక్ సార్. చూడండి సార్, బుధుడు జాతకుడికి బుధుడు దశ అంతరము, అంత అంతర్దశ అంతరము జరిగితే పేరు మార్చుకుంటే ఉపయోగం అయితే ఉంటుంది సార్. ఇది ఒక్క లాజిక్ అండి. మీరు పేరు మార్చుకుంటాం సార్, నాకు పిచ్చి నాకు ఉంది అంటే మీరు ఇది ఖచ్చితంగా జరగాలి సార్ వచ్చేసి. ఇది జరగనప్పుడు మీరు పేరు మార్చుకుంటే ఏ ఉపయోగం ఉండదు సార్ వచ్చి. మన జాతకంలో బుధుడు యొక్క దశన జరగాలి, అంతర్దశన జరగాలి, అంతరమన్నా ఉండాలండి. జరిగితే మన పేరు మార్చుకుంటే
మనకు ఖచ్చితంగా అప్పుడు మార్పు ఉంటుంది సార్ ఆ బుధుడి దశలో. ఒక లొకేషన్ చేంజ్ అవ్వడం కానీ, నెంబర్ రావడం కానీ, డాక్యుమెంట్ విషయంలో కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ, బుధుడు బ్యాంక్స్ విషయంలో కానీ, లోన్స్ రావడం ఏదో ఖచ్చితంగా మనకు జరుగుతుందన్నమాట మంచి. కానీ మనమే అనుకుంటాం మన పేరు మార్చడం వల్లే నాకు జరిగింది అనుకుంటారండి. అలా ఏమి ఉండదు సార్ వచ్చేసి. అదనమాట. మిగతా టైంలో నాకు బుధ దశ జరగలేదు సార్, నాకు ఇప్పుడు అంతర్దశ వేరే జరుగుతుంది దశ అంటే మీరు పేరు మార్చుకున్న ఉపయోగం అనేది ఉండదు సార్ వచ్చేసి. ఓకేనండి. సో నా కన్క్లూజన్ ఏంటంటే జస్ట్ మీరు పేరు మార్చుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుందా అంటే అనే దాంట్లో సందేహమే లేదండి. అది లేనే లేదనమాట. మన జాతకంలో రాసి పెట్టింటే దశాభుక్తులు అంతర్దశలు బాగుంటే ధనస్థానం కానీ లాభస్థానం కానీ దశలు జరిగినాయి అనుకోండి 2, 11 డబ్బులు వస్తాయండి. అంతేగాని మన పేరు మార్చుకోవడం వల్ల ఎలా వస్తుంది చెప్పండి సార్ వచ్చేసి. సో మన జాతకం ఇంపార్టెంట్ అనమాట. ధనస్థానంలో గ్రహాలు ఉన్నాయా, లాభస్థానంలో ఉన్నాయా, 5వ స్థానం దశ జరుగుతుందా, 9 జరుగుతూ ఉందా, శుక్రుడు దశ ఏమైనా జరుగుతాయి, ఇలాంటివి వస్తే మనకు డబ్బులు వస్తాయి అనమాట. 4వ స్థానం దశ జరుగుతాయి ఇన్వెస్ట్మెంట్, ఇలాంటివి వస్తే వస్తాయి. కానీ మనం జస్ట్ పేరు మార్చుకొని మీరు పేరు మార్చుకొని అష్టమాధిపతి దశ జరిగింది అనుకోండి అవమాన పాలు అవుతారండి. అప్పుడు ఎలా వస్తుంది చెప్పండి. జస్ట్ పేరు మార్చుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందా అంటే లేనే లేదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. అట్లా మీకు ఎక్కువ పిచ్చి సార్ నాకు పేరు మార్చుకుని తీరగలుగుతానంటే అప్పుడు మీరు చూసుకోండి వచ్చేసి నాకు చాలా పిచ్చి సార్ అంటే మీ యొక్క జాతకంలో బుధ దశ జరిగినప్పుడు మాత్రమే ఆ పేరుకు ఉపయోగం ఉంటుందండి సార్ వచ్చేసి. బుధ దశ జరగకపోతే ఉపయోగం అనేది ఉండదు. శాస్త్రం జాతకుడికి బుధ దశ అంతర్దశ అంతరం జరగకపోతే పేరు మార్చుకునే ఉపయోగం ఉండదండి. అదే అనమాట వచ్చేసి. అంటే మనకు మార్పు ఉండదు అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి పేరు వల్ల వచ్చేసి డాక్యుమెంట్లో. మన జాతకంలో ఎప్పుడైతే బుధ దశ మారుతుందో బుధుడి దశ జరుగుతుంటుందో అప్పుడు మాత్రమే అవుతుందండి వచ్చేసి మార్పు రావడం నార్మల్ వచ్చేది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దోషం ఉంటుంది కదా సార్ అందరికీను. వాస్తు దోషం ఉంది, పేరు దోషం కూడా ఉంటుంది సార్. న్యూమరాలజీలో పేరు దోషం కూడా ఉందన్నమాట. సార్ నాకు పేరు ఎన్నిసార్లు మార్చుకున్నా నాకు ఏం మంచి జరగట్లేదంటే బుధుడు రాహు అండి. బుధుడు అంటే కమ్యూనికేషన్ కదా సార్. మీరు ఏదైనా మార్చినా కూడా అది మారదన్నమాట. అది అడ్డుకుంటుంది. రాహు కేతు గ్రహాలు అనేటివి మనకి ఇచ్చే ఫలితాలు అడ్డుకుంటాయి సార్ వచ్చేసేది. ఆశ ఎక్కువ పుట్టించి అడ్డుకుంటాయి అన్నమాట. అదే రాహు కేతు. అప్పుడు ఎవరికొన్న జాతకంలో బుధుడు రాహువు కానీ బుధుడు కేతు కానీ ఉంటే మీరు ఏ పేరు మార్చుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు సార్ వచ్చేసి. లాభం ఉండదు, ఉపయోగం ఏమీ ఉండదు అనమాట. అలానే ఉంటుంది మీకు. అది ఎప్పుడు మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు పేరు మార్చుకోవడం వల్ల ఎక్కడ మీరు డబ్బులు అయితే పోగొట్టుకోవద్దండి సార్ వచ్చేసి. అది మీకు చెప్పాలనుకుని వీడియో చేస్తున్నాను సార్ వచ్చేసి. ఎందుకంటే ఏదైనా సరే సార్ నేను నమ్ముతున్నా, నేనైతే నమ్మనండి పేరు ఇది న్యూమరాలజీ నమ్మను. మనకు D1 చార్ట్లో దశ అంతర్దశలు బాగుంటే మంచిగా ఉంటే మంచిగా జరుగుతుంది సార్. అంతే అంతే తప్పితే పేరు మార్చుకోవడం వల్ల మంచి జరుగుతున్న దాంట్లో నిజమైతే లేనే లేదండి. మీరు మార్చుకుంటా అన్నట్లయితే మినిమం ఒక రూ. 2000 సార్ మ్యాక్స్, లేదంటే రూ. 5000 అండి. లేదంటే 2500 రూపాయల లోపల ఎవరికన్నా మీరు మార్చుకోవాలంటే డబ్బులు ఇచ్చి మార్చుకోండి సార్. దానికి పైన ఖర్చు పెట్టేదంతాను అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనమాట. వాళ్ళకి వచ్చేసి అంటే మీరు అప్పుడు ఒక ప్రొఫెషన్కి మీరు హెల్ప్ చేసినట్టుగా అర్థం సార్. ఇప్పుడు ప్రతిదీ మనం లాజిక్ అర్థం చేసుకోవాలి సార్ వచ్చేసి. ఇప్పుడు అందరూ జ్యోతిష్యం గ్రహాలు అన్ని చదువుకొని అన్ని చెప్పలేరు కదా సార్. అప్పుడు నేమ్ చేంజ్ చేస్తే అదొక ప్రొఫెషన్ సార్ వచ్చేసి. ఇప్పుడు వాస్తు ఉంది, వాస్తు కూడా ఒక ప్రొఫెషన్ అండి. తర్వాత పామిస్ట్రీ ఉంది కదా సార్ వచ్చేసి. చేతులు చూస్తారు కదా సార్, అయితే హస్తముద్రికం అంటాం కానీ పామిస్ట్రీ. పామిస్ట్రీ కూడా ఇప్పుడు డేటా బర్త్ లేదనుకోండి పామిస్ట్రీ చూద్దాం సార్ వచ్చేసి. మీ చేయం చూస్తూ ఉంటారండి ఏమి తెలియకపోయినా కూడా. తర్వాత మీ పేరు చెప్పమంటారండి. జాతకం తెలియకపోయినా మీకు తెలియదు కదా సార్ కొంతమందికి. అప్పుడు మీకు పేరు చెప్పమంటారు. పేరులో మీకు దోషం ఉందని మీరు నమ్ముతారు. అప్పుడు మీ కష్టాలు ఉంటే అందరికీ కష్టాలు ఉంటాయి సార్ వచ్చేసి. మీరు ఎవరు నేను కదిలించండి సార్. మీరు ఒక ర్యాండమ్గా ముగ్గురు వ్యక్తుల దగ్గర వెళ్ళండి, ఒక వ్యక్తి చెప్పండి కష్టాలు ఉన్నట్టు ఎస్ అంటారండి వచ్చేసి. సో అలాంటి ప్రొఫెషన్ ఇది ఒక క్రియేట్ అయ్యింది సార్ వచ్చేసి. అప్పుడు కొంతమంది ఈ ప్రొఫెషన్ పైన పడుతూ ఉంటారు కాబట్టి సో అందుకే ఒక ప్రొఫెషన్ అనేది పుట్టుకొచ్చింది సార్. అట్లా ఒక్కొక్క ఇప్పుడు వేరే కష్టాలు ఇది నేను కూడా ఒక డిపెండ్ అవుతాను కదా సార్. ఏదో కొంత కస్టమర్స్ వస్తే చెప్తాము, ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది కదా సార్. నాకు కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగం ఉంటుంది ఏదైనా చేస్తారని, ఉపయోగం లేక ఎవరు చేయరనమాట. అప్పుడు ఇది కూడా ఒక ప్రొఫెషన్. కానీ దీన్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారండి చాలా మంది. మిస్యూజ్ చేసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సో మనకి ఏం మారదు. మనం 10,000 రూపాయలు ఇవ్వడం వల్ల అది మన పరిహారం కింద అనుకొని మీరు పేరు మార్చుకోండి. తర్వాత మనకు ఎటువంటి ఫలితాలు ఉండవని మీరు అర్థం చేసుకోవాలి సార్. లాజిక్ని మీరు అర్థం చేసుకుంటే ఓకే అనమాట. లేదు సార్ నేను 10,000 ఇచ్చాను, ఖర్చు పెట్టాను, నాకు మంచి జరగట్లేదు, మీరు లాస్ట్ మీరు బాధపడడం ఎందుకండి. బాధ అవసరం లేదు కదా. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి వచ్చేసి. పేరు మార్చుకున్నది మాత్రం మనకు మంచి జరుగుతుంటే లేనే లేదండి. మనకి ఎప్పుడైనా బుధ దశ అంతర్దశ జరిగితే కానీ మార్పు అనేది ఉండదండి వచ్చేసి. సో ఇంతే సార్ ఈ వీడియో చెప్పాలనుకున్నది. సో ఎవరికన్నా ఈ వీడియోస్ కావాలనుకుంటే ఇది కాదండి, ఇది లాస్ట్ టైం జూమ్ రికార్డ్ క్లాస్ బేసిక్ క్లాస్ చెప్పాం కదా సార్. 3 క్లాస్ వీడియోలు ప్లస్ పీడిఎఫ్ మీ గూగుల్ డ్రైవ్ పంపుతారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దీనికి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ స్లైడ్స్ మొత్తం 86 స్లైడ్స్ ఎంత ఉన్నాయని వచ్చేసి
స్లైడ్స్ 86 స్లైడ్స్ ఎంత ఉన్నాయని వచ్చేసి క్లాస్ 2 నుంచి ఇక్కడ అంతా వచ్చి ఎవరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దీన్ని చూసి, అంటే ఎంత కలర్ఫుల్గా పెట్టామంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందండి దీంట్లో కూడా వచ్చి నీట్గా అర్థమయ్యే విధంగా ఉన్నాయి. మీరు జస్ట్ ఓన్లీ పీడిఎఫ్ తీసుకొని మీరు పీడిఎఫ్ ఇవ్వరండి ఎవరికి, బట్ పీడిఎఫ్ తీసుకొని మీకు అర్థం కాదండి. వాయిస్ ఒకసారి వినాలి సార్ వచ్చేసి. నీకు ఒక పాయింట్ నేను ఫ్లోలో చెప్తాను అనమాట. అక్కడ నేను ఎంత రాసినా కూడా ఓన్గా చెప్పడం వల్ల మీకు పాయింట్స్ అన్ని మైండ్లో ఉంటాయి సార్ వచ్చేసి. మీకు చూడండి సార్, జ్యోతిష్యం రావాలంటే సూర్యుడి తర్వాత ఉండే గ్రహం బుధుడేనండి. ఓన్లీ బుధుడు తెలివి ఉంటే రాదండి. లాస్ట్ గ్రహం ఉంది చూడండి, మీరు గ్రహాలన్నీ జయించాలంటే శని శని గ్రహం వరకు రావాలి సార్ మీరు వచ్చేసి. ఓపిక లేకపోతే కష్టం అండి. సూర్యుడి నుంచి చివరి గ్రహం ఏది ఉందండి? శని గ్రహం. ఓపిక ఉంటేనే ఈ మిగతా గ్రహాల యొక్క లక్ష్యాలన్నీ మీరు తెలుసుకుంటారు. సూర్యుని తర్వాత ఎవరున్నారు? బుధుడా. ఇక్కడ చూపిస్తాను సార్. ఇక్కడ చూడండి సార్, బుధుడు పక్కలో ఉన్నాడండి. తెలివి మాత్రం చాలంటే సార్, నాకు తెలిసి మీకు ఏం పెద్ద పెద్ద చెప్తారు అన్నిటికీ అనుకున్నారు అనుకోండి, ఈడికే ఉండిపోతారు. తర్వాత ఉండే శుక్రుడు గురించి తెలియదు, కుజుడు గురించి తెలియదు, గురువు గురించి తెలియకపోతారు, ముఖ్యంగా శని గురించి తెలియకపోతారండి. అంటే బుధుడు అంటే వెలుతురులోనే ఉంటారండి మీరు. తెలివి ఉంటే ఏముంటుందంటే వెలుతురులోనే ఉంటారు అనేట్టుగా అర్థం అండి మీకు. నాకు తెలివి ఉంది లేండి సార్, నాకు తెలిసి ఎప్పుడు ఏం చేయాలనేసి నా తెలివి ప్రకారం కరెక్ట్గా నేను నడుచుకుంటా అనుకుంటారంటే అది కాదండి. ఈ గ్రహాలన్నీ దాటుకొని రావాలి. శుక్రుడు గురించి తెలుసుకోవాలి, డబ్బులు ఉన్నాయా, కుజుడు ఇండ్లు కార్లు బంగ్లాలు కావాలా, గురువు సమాజంలో గౌరవం కావాలి, తర్వాత శని ఓపిక అండి. ఈ శనిని కానీ మీరు జయిస్తే, ఈ శని ఉన్న ఓపికని మీరు కానీ సహించుకున్నారనుకోండి, అంటే టైం పడుతుంది. 30 ఇయర్స్ ఎవరికైనా చూడండి సార్, 30 ఇయర్స్ కంప్లీట్ అవుతేనే మెచ్యూరిటీ వస్తుందండి వచ్చేసి. 30 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా. అప్పుడు శనిని మీరు జయించినారంటేనా, ఓపికగా ఉన్నారంటేనా, మీరు ఇవన్నీ మీరు పొందగలుగుతారు అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఓన్లీ తెలివి ఉంటే కష్టం అండి. తెలివితో పాటు మీకు ఓపిక అనేది ఉండాలండి ఖచ్చితంగా వచ్చేసి. తెలివితో పాటు ఓపిక ఉంటేనే ఈ యొక్క శుక్రుడు సంబంధించిన కారకత్వము, లగ్జరీ లైఫ్, కుజుడు, వెహికల్స్, ల్యాండ్, గురువు అంటే సొసైటీలో నేము, గోల్డ్, పిల్లలు, ఇవన్నీ మనకు వస్తాయి అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.